గుట్కాలు గచ్చిబౌలి గజ దొంగలు ఈ దొంగలు ఈ కథ ఈ కార్ఖానీ ఇది అది ఒడిసేది లేదు పోయేది లేదు. బీజేపీ మైలేజ్ కోసము మాకొద్ది ఫ్యాక్టరీ ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించిన వార్త. రేషన్ పరిశాను సమస్యల మధ్య సన్నబియ్యం 3 నెలలకు ఒక్కసారి. రేషన్ షాపుల్లో పనిచేయని సర్వర్లు, ఎండలో గంటలు తరబడి జనాల క్యూ. ఇది నేను నిన్న నీకు చూపించిన కదా, మా కెమెరామ్యాన్ నేను పోతా ఉంటే ఫీల్డ్కి పోతా ఉంటే చూసినాము రేషన్ షాప్ దగ్గర అది మొత్తం క్యూ కట్టిరు. ఆ రైతాన్నలు యూరియా బస్తాల కోసం అప్పుడప్పుడు క్యూ కడతారు చూడండి, అట్లా క్యూ కట్టిరు. ఏంది కథ అంటే 3 నెలల రేషన్ ఒకటేసారి ఇచ్చుడు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం, సర్వర్లు డౌన్లు, సిగ్నల్ లేకపోవడం, టెక్నికల్ ఇష్యూస్, ఇట్లా ఒక్కొక్కరిని గంటలు 2 గంటలు కూర్చోబెట్టుకొని మరి రేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందట. దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఈ 3 నెలల రేషన్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయరు. గంటల తరబడి రేషన్ షాపుల ముందు సామాన్యులు ఉండాలంటే పాపం వాళ్ళు పొద్దున్న లేసి ఏదైనా పనికి పోతేనే వాళ్ళకు పొట్ట గడుస్తుంది. ఏదైనా 4 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ జీవనం కొనసాగిస్తుంది. ఇక ఈ రేషన్ దుకాణం చుట్టే 2-3 రోజులు తిరిగి గంటల తరబడి ఆడ నిలబడి వెయిట్ చేసి ఇక ఒత్తిందే ఒత్తి ఏళ్ళు పెట్టిందే పెట్టి ఏంది జోకుడే జోకుడు. ఈ కథ ఏంది? 3 నెలల రేషన్ ఒకటేసారి ఇచ్చుడు తప్పు మీదే. ఆ రేషానికి అరిగోసలు పడుతున్నారు, ఓ దిక్కు ఎండ కొడుతున్నారు దంచి. ఆ ఎండల ఇక వాళ్ళందరూ కూడా కొంతమంది కవర్లు పెడుతున్నారు, కొంతమంది చెప్పులు పెడుతున్నారు క్యూ లైన్లో. సో దయచేసి ఈ రేషన్ పట్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సామాన్యులకు కొంత ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయండి. కనీసం ఓ టెంట్ అని వేపి ఏం చేయకపోతే ఆ రేషన్ డీలర్లకు మాట చెప్పి ఓ టెంట్ అని వేపించి ఆ టెంట్ కింద నేను మంచినీళ్ళ డబ్బా పెట్టి 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టరు. కనీసం ఆ నీడపాటుకు సేద తీరుతూ మరి 1-2 గంటల ఆ సర్వర్ వచ్చినంతసేపు వెయిట్ చేసి బియ్యం తీసుకొని పోతారు. సో ఈ ప్రభుత్వం కూడా కొంత సామాన్యుల్ని పట్టించుకోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. వాళ్ళ పిల్లల స్కూల్కి వెళ్ళి తీసుకెళ్ళడమో, లేకపోతే వాళ్ళకి ఇంకొకటో ఏదో పనికి పోయి బతకడమో, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ రేషన్ పరిశాన్ మొత్తం ఇక చూడండి క్యూ కట్టిరు ఎక్కడికక్కడ ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాన్లు అంతా కూడా. ఈ హైదరాబాద్లో ఇక్కడనే కాదు మొత్తం తెలంగాణ మొత్తం ఇట్లే ఉన్నది ముచ్చట. ఇక